పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత పేతురు మరియు పౌలు గార్ల మహోత్సవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పండుగ శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు. జూన్ నెల 29వ తేదీన మన పవిత్ర కథోలిక తిరుసభ ముఖ్య స్తంభాలైన పునీత పేతురు, పునీత పౌలు గార్ల మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంది. క్రైస్తవ విశ్వాస వ్యాప్తి కోసం, తిరుసభ పునాది కోసం తమ ప్రాణాలనే ధారపోసిన ఈ ఇద్దరు మహోన్నత వ్యక్తుల జీవితములను ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొదటిగా వారి పిలుపు విషయానికి వస్తే, పునీత పేతురు మరియు పునీత పౌలు వారిద్దరి నేపథ్యాలు, వారిని ప్రభువు పిలిచిన విధానాలు పూర్తిగా భిన్నమైనవి. పేతురు గారు గలిలియా సముద్ర తీరంలో ఒక సాధారణ జాలర్. చేపలు పట్టుకునే ఆయనను యేసు ప్రభువు చూసి, నన్ను వెంబడించు, నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేసేదను అని పిలిచారు. పేతురు గారు వెంటనే తన వలలను విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ఆయన ప్రభువుతో నడిచారు. ఆయన అద్భుతాలను చూశారు. కొన్ని సందర్భాలలో బలహీనపడి ప్రభువును 3 సార్లు కాదన్నప్పటికీ ప్రభువు పట్ల ఆయనకున్న ప్రేమ అచంచలమైనది. మరొక వైపు పౌలు గారు విద్యాధికుడు, రోమన్ పౌరసత్వం కలిగిన శాస్త్రజ్ఞుడు. మొదట్లో ఆయన క్రైస్తవులను తీవ్రంగా హింసించారు. కానీ దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసు ప్రభువు ఆయనకు కాంతి రూపంలో దర్శనమిచ్చి, సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తూ ఉన్నావు అని పిలిచినప్పుడు ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. సంఘాన్ని హింసించిన వాడే అదే సంఘం కోసం ప్రాణమిచ్చే అపోస్తులుడిగా మారాడు. రెండవదిగా వారి బోధనల విషయానికి వస్తే, ప్రభువు ఇచ్చిన పిలుపును అందుకున్న తరువాత ఈ ఇద్దరు మహానుభావుల జీవితాలు సువార్త ప్రకటనను తమ శ్వాసగా మార్చుకున్నారు. పునీత పేతురు గారు ప్రధానంగా యూదుల మధ్య సువార్తను ప్రకటించారు. పెంతెకోస్తు పండుగ రోజున ఆయన చేసిన ఒకే ఒక్క ప్రసంగానికి 3000 మంది మారు మనస్సు పొంది జ్ఞానస్నానం తీసుకున్నారు. తిరుసభకు మొదటి పాపుగారిగా తన యొక్క బాధ్యతలను స్వీకరించి విశ్వాసులందరినీ ఏకతాటిపై నడిపించారు. ఇక పునీత పౌలు గారు అన్యజనుల అపోస్తులుడిగా పిలువబడ్డారు. ఆయన అనేక దేశాలు ప్రయాణం చేసి ఎన్నో సంఘాలను స్థాపించాడు. ఆయన రాసిన లేఖలు ఈనాటికి కూడా మన పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసానికి బలమైన పునాదిగా ఉన్నాయి. వీరిద్దరూ విభిన్నమైన పద్ధతులలో బోధించినప్పటికీ వారి బోధనల సారాంశం ఒక్కటే. అదే సిలువ వేయబడి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఇలాంటి గొప్ప పండుగ రోజున మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 19వ వచనాల ద్వారా దేవుడు మనకు ఇస్తూ ఉన్న ఈనాటి దేవుని వాగ్దానం, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, పాతాళలోక శక్తులు దానిని జయింపలేవు అని ప్రభువు చెప్పారు. యేసు ప్రభు శిష్యులను చూసి, నేను ఎవరినని మీరు అనుకుంటూ ఉన్నారు అని అడిగినప్పుడు పేతురు గారు ముందుకు వచ్చి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని గొప్ప విశ్వాస ప్రకటన చేశారు. ఆ విశ్వాసం పైననే ప్రభువు తన తిరుసభను స్థాపించారు. ఈరోజు దేవుడు మనలను కూడా అడుగుతూ ఉన్నాడు, నీ జీవితంలో నేను ఎవరిని అని. కేవలం అవసరాల కోసం వెతికే దేవుడినా, లేక నీ జీవితాన్ని నడిపించే రక్షకుడినా? మన బలహీనతలు ఏవైనప్పటికీ వీరిలా మనం ప్రభువును సంపూర్ణంగా విశ్వసిస్తే ఎలాంటి కష్టాలు, సాతాను శక్తులు మనలను ఏమీ చేయలేవు. మూడవదిగా వారి మరణం విషయానికి వస్తే, వీరిద్దరూ రోమ్ నగరంలోనే నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తుకు సాక్షులుగా, వేద సాక్షులుగా మరణించారు. పునీత పేతురు గారిని సిలువ వేయడానికి సిద్ధపడినప్పుడు, నా ప్రభువులా నిటారుగా సిలువపై మరణించటానికి నేను అర్హుడను కాను అని భావించి తనను తలక్రిందులుగా సిలువ వేయమని కోరి అలానే ఆయన మృతి చెందాడు. పునీత పౌలు గారు రోమన్ పౌరుడు కావడం వలన ఆయనకు సిలువ శిక్ష వేయకుండా నరికి వేద సాక్షిగా, హతసాక్షిగా మార్చారు. మరణానికి ముందు ఆయన తిమోతి గారికి లేఖను వ్రాస్తూ, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకొంటిని అని ఎంతో ధైర్యంగా ప్రకటించారు. తమ రక్తాన్ని శ్రీసభ పునాదికి నీరుగా పోసి
నేటికి కూడా మనందరికీ ఆదర్శంగా నిలిచారు వీరిద్దరు. ప్రియ సహోదరులారా, భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఓ యేసు ప్రభువా, పునీత పేతురు, పునీత పౌలు గారు చూపే అచంచలమైన విశ్వాసమును, సువార్త పట్ల వారికున్న ఆసక్తిని మాలోనూ రగిలించండి. మా బలహీనతలలో మీ కృపను మాకు తోడుగా ఉంచండి. మా తిరుసభను, మా గురువులను, మా విశ్వాసులందరినీ మీ ఆశీర్వాదములతో నింపండి. మా కుటుంబములన్నీ మీ మార్గములో నడిచి మీకు సేవ చేసే బిడ్డలనుగా మమ్మలందరినీ ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పేతురు, పౌలు గారలారా, మా కొరకు ప్రార్థించండి. ఈరోజు దేవుని వాగ్దానం మీ జీవితములలో నెరవేరునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.